ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రి సమయంలో బయలుదేరికి వచ్చినటువంటి ప్రతి సహోదరునికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆన్లైన్లో ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రతి సహోదరునికి చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపుగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అంత బాగున్నారు కదా? మంచి ఎండల తర్వాత మంచి వర్షం వచ్చింది, అందరూ కూడా కూల్ అయ్యారు. చక్కటి వాతావరణంలో దేవుని స్తుతించడానికి, ఆయన వాక్యం ధ్యానించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తూ ఉంటున్నాం. దేవునికి వాక్యం ధ్యానిద్దాం, వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఇది నా ధ్యానం నిమిత్తం 139వ కీర్తన 23-24 వచనాలు మనం చదువుకుందాం. 139వ కీర్తన 23వ వచనం నుంచి 24వ వచనం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపింపము. దేవుడు తన వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సృష్టికర్త, మీకు స్తోత్రాలు నాయన. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము మీ మహాదైత్యత కృప చేత నన్ను మమ్మల్ని సజీవులకు వచ్చి సురక్షితంగా కాచి కాపాడి ఈ రాత్రి సమయంలో ప్రియమైన మీ బిడ్డలతో కలిసి ఇంత పర్యంతము కీర్తన ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి నాయన స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేసుకుంటున్నాం. మీ పక్షంగా నిలవబడి మీ యొక్క వాక్యాన్ని, పరిశుద్ధమైన మీ లేఖనాల్ని ప్రియమైన మీ బిడ్డలకు అందించడానికి నిలవబడినట్టు నన్ను మరుగుపరచండి. అపవిత్రమైన నా పెదవులను కాల్చి పవిత్రపరచండి. పరిశుద్ధమైన మీ లేఖనాలు ప్రియమైన మీ బిడ్డలకు అందించడానికి ఒక పనిముట్టుగా నన్ను వాడుకోండి. అలాగే బిడ్డలు మీ యొక్క వాక్యం వింటుండగా వినే చెవులు, గ్రహించే ఆత్మ, లోబడి బుద్ధి ప్రసాదించండి. మీ వాక్యం విత్తబడుతుండగా రోగగ్రస్తులైన వాళ్ళ నుండి స్వస్థపరచండి, బలహీనమైన వాళ్ళ నుండి బలపరచండి. ఆయా సమస్యలతో సతమతంతో శాంతి కోరి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ యొక్క విజ్ఞాపన మీరు ఆలకిస్తారని విజ్ఞాపన చేస్తున్నాను. కొద్ది సమయం మీ లేఖనాల ద్వారా మాతో మీరే మాట్లాడి మీ నామానికి మహిమించుకుంటారని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గత శుక్రవారం మనం ఏం మాట్లాడుకున్నాం? ఆదరించేటువంటి దేవుడి గురించి మనం మాట్లాడుకున్నాం. ఆదరించేవారు ఎవరు? దేవుడు ఆదరిస్తున్నాడు, యేసు ప్రభు ఆదరిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఆదరిస్తున్నాడు, పరిశుద్ధ వాక్యము ఆదరిస్తుంది, సంఘము ఆదరిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేశాం. ఈ దినాన్ని దావీదు గారు దేవునితో మాట్లాడుతూ, దేవా, నన్ను పరిశోధించండి అంటున్నాను, నన్ను పరీక్షించండి అంటున్నాను. మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నాలో ఉంటే దాన్ని దూరపరచండి, తీసివేయండి. ఎంతమంది అలా ఒప్పుకుంటున్నారు? దేవునికి ఆయాసకరమైన మార్గం మన హృదయాల్లో ఉంచుకుని దేవుని ప్రార్థిస్తున్నారు. ఆలోచన కలిగి ఉన్నాం. అటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలని అంటే మనం కొన్ని విషయాలు మానుకోవాలి. కొన్ని విషయాలు మానుకుంటేనే మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. చాలా విషయాలు ఉన్నాయి, కానీ రాత్రి సమయంలో 4 విషయాలు మాత్రమే మీతో ముచ్చరించాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని మానేయాలి. ఏంటమ్మా? చెడుతనం ఉందా మనలో?
అబ్బాయి ఎవరిలో లేదు కదా. చెడుతనం ఉందా? చెడుతనం ఉంది. రెండోది కోపం మానేయాలి. ఏంటి? కోపము. మూడోది ఎదుటివానికి కీడు చేయటం మానేయాలి. ఎదుటివానికి కీడు చేయటం మానేయాలి. నాలుగోది చెడు తలంపులు మానేసుకోవాలి. చెడు తలంపులు మానుకోవాలి. ఎందుకు చెప్పాను? 4. ఈ 4 గురించి కొంచెం మనం రిఫరెన్స్లు మనం ఆలోచించేద్దాం. చెడుతనం గురించి మనం ఆలోచించేద్దాం. చెడుతనము మానుకోవాలి. చెడుతనం ఏం చేయాలి? మానుకోవాలి. చెడు నడత మానుకోవాలి. చెడు ప్రవర్తన మానుకోవాలి. మానుకుంటే మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా? అలాగే మానుకుని మేలు కలిగిన వారు ఎవరున్నారు? యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే దేవుడు చెప్తున్నాడు, యోనాను పంపించాడు నినివే పట్టణం యోనాను పంపిస్తే ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? చివరికి వచ్చాడా లేదా? దేవుని మాటలు జీవపు బాటలు. దేవుని యొక్క మాట సెలవిస్తే అది నెరవేరుతుంది. ఎక్కడికో వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ తీసుకొచ్చి మళ్ళా నినివే పట్టణాన్నే ఎలా తీసుకొచ్చాడు? చేప గడుపులో తీసుకొచ్చాడు, తిమింగలపు గడుపులో తీసుకొచ్చాడు. ఆయన వచ్చి ప్రార్థన చేశాడు. మరికొద్ది దినాల్లో మీ యొక్క చెడుతనం ఎక్కువైపోయింది కనుక దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుంది, అందుచేత మీరు మార్పడుచు పొందండి అని ప్రార్థన చేశాడు. ఆ పట్టణం అంతా, నినివే పట్టణం అంతా తిరిగి ప్రార్థన చేస్తే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ చెడుతనము మానేశారా లేదా? రాజుతో సహా సింహాసనం దిగి గోనె పట్ట కట్టుకుని బూడిదలో పొరులుతూ వాళ్ళ చెడుతనాన్ని విసర్జించారు. వాళ్ళ పశువులు కూడా ఆహారం తీసుకోలేదు, నీటిని తీసుకోలేదు. పశువులు కూడా ఉపవాసం నుండి ప్రార్థన చేసినాయి. అంచేత ఏం చేశాడనమాట దేవుడు? 3వ అధ్యాయం 10వ వచనంలో యోనా గ్రంథం 3వ అధ్యాయము, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయదగిన చేతునని, ఎవరు దేవుడికి మాట ఇచ్చాడు కీడు చేస్తానని, ఆ మాటను ఉపసంహరించుకున్నాడు. ఆయన కీడు చేయక మానేశాడంతే. చేద్దాము కీడు అనుకున్నారు. ఎందుకు బట్టి కీడు? వాళ్ళ చెడు నడవడిని బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి. కానీ వాళ్ళు ఏం చేశారు? మరి మనం కూడా మన జీవితాల్లో మన చెడు నడతను బట్టి మనకి దేవుని యొక్క శిక్ష రాబోతుంది అని తెలిసి మనం ఏం చేయాలి? ఆ చెడు నడత విడిచిపెట్టాలి. దావీదు ఏమంటున్నాడు? నీకు ఆయాసకరమైన మార్గం ఆయన ఉన్నదేమో చూసావు, దాన్ని నా నుంచి దూరపరచండి అని అడుగుతున్నాడు. మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని మనం మానుకుంటే మనకి మేలు కలుగుతుంది. దేవుడి నుంచి వచ్చేటువంటి కీడు తప్పి మేలు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యోబు గురించి తెలియజేస్తూ చెడుతనము విసర్జించిన వాడు అని చెప్పి రాయబడ్డది. అక్కడ చెడుతనము విసర్జించిన వాడు. విసర్జించడం అంటే విడిచిపెట్టేయడం. ఏది విడిచిపెట్టాడు? చెడుతనాన్ని విడిచిపెట్టాడు. అంటే యోబులో ఏమైనా చెడుతనం ఉందా? అప్పుడు ఒకప్పుడు ఉందా? పోనీ లేదు, ఇప్పుడు లేదు. యోబు ఎప్పుడు పవిత్రుడే, పరిశుద్ధుడే. చెడుతనం ఏమాత్రం కూడా అతనిలో లేదు. 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఏమంటున్నాడు? ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు ఒకటి యథార్థవర్తుడు అంటే మనసులో ఏదైతే అనుకున్నాడో, నోటితో ఏదైతే చెప్పాడో, చేతితో అదే పని చేసేవాడు. మనస్సు, వాక్కు, కర్మ, క్రియ మొత్తం 3 కూడా ఒకేలా ఉండాలి. మనోవాక్కాయ కర్మ అన్నారు. యథార్థవర్తుడు అంటే మరి మన జీవితాలు ఎట్లా ఉంటున్నాయి? మన మనసులో ఏమనుకుంటున్నాం, పైకి ఏం చెప్తున్నాం,
చివరికి ఏం చేస్తున్నాం? మూడింటికి పొంతన ఉండదు. అలా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కానీ యోబు జీవితంలో మనం ఆలోచించేస్తే యోబు గురించి తెలియజేయబడిన విషయం ఏంటంటే అతడు యథార్థవర్తనుడు. తర్వాత రెండోది న్యాయవంతుడు. న్యాయవంతుడు న్యాయమే, అన్యాయానికి చూడలేదు. నేటి దినాల్లో మనం చూస్తే అంతా అన్యాయమే, న్యాయం అన్నది లేదు. న్యాయం ఉందా? న్యాయానికి రోజులు ఉన్నాయా? లేవు. అంతా కూడా అన్యాయం జరుగుతుంది. అక్రమం విస్తరించింది, ప్రేమ చల్లారింది. దేవుని కుమారుడు క్రీస్తు రెండో రాకడ సమీపంగా ఉంది. అవునా? అందరిలో కూడా ప్రేమ చల్లారిపోయింది, అక్రమం విస్తరించింది. ఏమంటాడు? అతను న్యాయవంతుడై ఉన్నాడు. మూడోది ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మనకు ఎవరి ఎడల భయభక్తులు కలిగి ఉంటున్నాం? దేవుని యందు భయభక్తులు ఉండదు, సాతాను ఎడల భయభక్తులు. రోగం అంటే భయము, రాత్రి అంటే భయము. అవునా? ఇంకా రకరకాలైన భయాలు కలిగి ఉంటాం, కానీ దేవుని ఎడల భయం కలిగి ఉండటం మన జీవితాల్లో లేదు. లేదని చెప్పడానికి మీరు కట్టలేదు. కారణం ఏంటంటే మరి మన జీవితాలు అలాగే ఉన్నాయి. ఏమాత్రం కూడా భయం కలిగి భక్తి కలిగి జీవించే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎవరన్నా ఉన్నారా? ఒకటి యథార్థవంతుడు, రెండోది న్యాయవంతుడు, మూడోది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇంకా ఏమైనా ఉందా? నాలుగోది ప్రాముఖ్యమైనది చెడుతనము విసర్జించిన వాడు. చెడుతనం అన్నది లేదు అసలు. మనలో మంచి అన్నది ఎంచి చూస్తే కొంచెమైనా లేదు, కానీ ఆయనలో చెడుతనం అన్నది లేదు. చెడుతనం లేదు. చెడుతనం లేకుండా మనం ఉండాలి. మనం ఉంటే మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని విడిచిపెడితే దేవుని యొక్క దీవెనలు మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. మనము మనకు చెడుతనం ఉండకూడదు. అవునండి. ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనంలో, ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనంలో యాకోబు వంశావళి ఇది. యోసేపు 12 వాడై 37. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచూ ఉండువాడు. ఎవరు వీళ్ళెవరి పిల్లలు? యాకోబు పిల్లలే. ఎవరికి పుట్టిన వాళ్ళు? దాసికి పుట్టినటువంటి పిల్లలు. దాసి పిల్లలు వీళ్ళు. యాకోబు మరి లేయమ్మ రాహేలు ఇద్దరు భార్యలు. లేయా దాసి ఉంది, రాహేల్ దాసి ఉంది. ఇప్పుడు బిల్హా కుమారులు, జిల్పా కుమారులు వీళ్ళు ఎలా ఉన్నారు? చెడుతనము కలిగి ఉన్నారు. యోసేపు అన్నల చెడుతనాన్ని తన తండ్రికి తెలియజేస్తూ ఉండేవాడు. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచు అంచేత ఏమైందనమాట? ఆ అన్నలో కుట్ర పన్నారు. చెడుతనము గురించి తెలియజేస్తుంటే నిజమే కదా. నువ్వు చెడ్డదారు లేక చెడ్డవాడు అంటే ఊరుకుంటారా? లోకంలో ఒక సాగు ఉంటుంది కదా. ఒక వ్యభిచారి నువ్వు వ్యభిచారంటే ఏమంటుంది? ఒక దొంగోడు నువ్వు దొంగోడు అంటే ఏమంటాడు? అవునా? కనుక వాళ్ళు చేసేటువంటి పనిని మనం తెలియజేస్తే వాళ్ళకి కోపం వస్తుంది. అవునా? అమ్మ ఆలస్యంగా రావద్దంటే కోపం, నిద్రపోవద్దంటే కోపం, ఆరాధన మానవద్దంటే కోపం. మంచి పనులైనా చెడ్డ పనులు ఇవి. ప్రార్థన మానవద్దమ్మా అంటే కోపం వచ్చేస్తుంది. మంచి చేయమంటే కోపం వస్తుంది, చెడ్డ చేయమంటే హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. అంటే మనలో చెడుతనాన్ని ఉండకూడదు. ఇక్కడ యోసేపు తర్వాత పర్యవసానం ఎలా వస్తుందో అన్నది ఆలోచించలేదు, కానీ అన్నల యొక్క చెడుతనము తండ్రికి తెలియజేస్తున్నాడు. కారణం ఏంటి? అన్నల మంచి మార్గంలో నడవాలి. తన అన్నలు మంచి మార్గంలో ఉండాలి.
ఆ మంచి మార్గంలో పెట్టడానికి ఎవరు సమర్థులు? తండ్రే సమర్థులు. అంటే తండ్రికే చెప్పేవాడు అనమాట. మరి ఈ అన్నలకి తమ్ముడు చెప్తే వింటారా? ఎవరికి చెప్పాలో వాళ్ళు చెప్తేనే. దాన్ని శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదన్నారు. శంఖంలో పోయాలి, శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదు. గ్లాసులో ఉంటే తీర్థం కాదండి, శంఖంలో పోయాలి, అందులో తీర్థం ఉండాలి. సామెత ఉంది కదా. అలాగే తండ్రి చెప్తేనే ఆ చెడుతనం. అంటే అన్నల మీద ప్రేమతో చెప్పాడా లేకపోతే ద్వేషంతో చెప్పాడా? ప్రేమించే స్నేహితుడు గద్దెస్తాడు, అవునా? ప్రేమించే స్నేహితుడు ఏం చేస్తాడు? గద్దెస్తాడు. స్నేహితుడు చిరుతనం నడుస్తూ ఉంటే ప్రేమ కలిగినటువంటి స్నేహితుడు ఏం చేస్తాడు? గద్దెస్తాడు. దుర్జనుడైతే ఏం చేస్తాడు? వాడిని ఇంకా దురలవాటికి లోన్ చేస్తా ఉంటాడు. నువ్వు తప్పు మాట్లాడొద్దు అని చెప్పి అంటాడు స్నేహితుడైతే. ప్రేమించేటువంటి స్నేహితుడు. లోకంలో 2 రకాల స్నేహితులు ఉన్నారు. ప్రేమించేవాళ్ళు ఉన్నారు, ద్వేషించేవాళ్ళు ఉన్నారు. పైకి స్నేహంగా కురిపిస్తూ ఉంటారు, నటిస్తూ ఉంటారు, అవునా? ప్రతివాడు తన పొరుగువాని కొంప కూలుస్తూ ఉంటాడు. ఇంకా ఏ పొరుగువాడిని ఎవరిని నమ్మడానికి వీల్లేదని ఇది మేము గ్రంథంలో మనం చూసుకుంటున్నాం. కనుక చిరుతనాన్ని ఏం చేయాలి? మనం మానుకోవాల్సిన విషయాలు 4 విషయాలు చెప్తారన్నాను. అందులో మొట్టమొదటి ఏమిటి? చిరుతనము. చిరుతనము మరి మానుకున్నారా? యోనం నినివే ప్రజలు మానుకున్నారా? యోపు చిరుతనం లేకుండా విసర్జించాడా? విన్నాడా లేదా? మరి యోసేపు అన్నలో చిరుతనం మానేదా? మానలేదు. యోసేపు యొక్క అన్నలు చిరుతనం విసర్జించలేదు. చివరికి యోసేపు ఏం చేశారు? వాళ్ళు గోతులో పడేశారు, చెరసాలు బానిసలకే అమ్మేశారు. అది కూడా మేలైంది అనుకోండి. ఆ తర్వాత అసలు ప్రస్తుతం మాత్రం వాళ్ళు చెడుతనం కలిగి ఉన్నారు. ఆ చెడుతనాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవుడు మనల్ని దీవించాలని అంటే మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఏది చెడుతనం ఉన్నదో మనలో అన్నది ఎవరి మట్టుకు వాళ్ళకి తెలుసు. ఒకరి గురించి ఒకరు చెప్పక్కర్లేదు, ఒకరి గురించి వాళ్ళని హెచ్చరిక చేసుకోక్కర్లేదు, చెడుగును విడబాయి సోదరాన్ని చెప్పక్కర్లేదు. ఇంకేంటంటే మనలో ఎవరిలో ఏ చెడుతనం ఉందో వాళ్ళకి తెలుసు. తెలుసా తెలీదా? తెలుసు. ఎరిగి చెడిపోతుంది మనసు. రెండవదిగా చూస్తే మనం మానుకోవాల్సిన విషయాలు ఏంటంటే కోపం మానేయాలి. ఇది చాలా కష్టం. కోపం మానేది ఎలాగా? కోపం మానదా? కీర్తన గ్రంథం 37వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 37వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తే కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడికే కారణం. కోపం దేనికి కారణం? కీడికి కారణం. ఉగ్రత అంటే ఆగ్రహము కోపం కంటే కొంచెం పెద్దదనమాట. ఆగ్రహం పళ్ళు బిగించేస్తారనమాట, పట్టపట్టలాడించేస్తారు. మంచి కోపం వచ్చేసింది అనమాట, అవునా? లూదియా ఫంక్షన్ రోజునే రోజులపాటికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఎవరిని ఏమనలేదు, లోపలికి వెళ్ళి పడుకున్నాడని, అవునా? వ్యక్తీకరించలేదు. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టు. ఆగ్రహం విడిచిపెట్టారు, కోపాన్ని మానేశారు. కోపపడుకుని కానీ పాపము చేయకుడి అంటున్నాడు. ప్రసంగి 7వ అధ్యాయం 9వ వచనంలో ప్రసంగి 7వ అధ్యాయము 9వ వచనంలో ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము, సుఖంగా నివాసం చేస్తుందంట. ఎవరి అందు? బుద్ధిహీనుని యొక్క అంతరింద్రియములో, అవునా? ఆత్రపడి కోపపడవద్దు అన్నాడు. కోపం వల్ల వచ్చేటువంటి నష్టం వస్తుందా, లాభం వస్తుందా? కోపపడితే దేవుడికి దూరం అయిపోతాం. నీ సహోదరుని చూసి వ్యక్తులంటే కోప్పడితే అది నరహత్య చేసినటువంటి పాపం అన్నమాట, అవునా? కోపపడకూడదు, ఏ విషయంలో కూడా కోపపడకూడదు.
క్రైస్తవుడైన ఎవరు కూడా కోపపడటానికి వీల్లేదు. మరి కోపం రాకుండా ఉంటుందా? కోపం రాకుండా ఉంటుందా? కానీ సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం నిలిచి ఉండటానికి వీలు లేదు అని చెప్పాడు. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టము, ఆత్రపడి కోపపడవద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనంలో నరుడి కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని చెప్పి వ్రాయబడ్డది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో నరుడి కోపము, చెరువు మీద మనం కోపగిస్తే ఎవరికి నష్టం? మరి దేవుని మీద మనం కోపగిస్తే మనకే నష్టం. దేవుని సన్నిధి మీద కోపించి దేవుని సన్నిధికి రావడం మానేస్తే నష్టపోయేది ఎవరు? మనమే. కనుక కోపం అన్నది 3 అక్షరాల మాట, చాలా భయంకరమైన మాట. కోపం వల్ల ఆ జ్ఞానాన్ని కోల్పోతాం, యథార్థత ఏంటో తెలుసుకోలేం. కోపం వచ్చేసినప్పుడు ఏం చేస్తాం? నిజమేంటో తెలీదు. నిజమేంటో తెలీదు. కోపం వచ్చేసినప్పుడు ఉద్రేకం వచ్చేస్తారన్నమాట, భావోద్రేకాలు. అందులో కోపం చాలా భయంకరమైనది, ఆగ్రహం ఇంకా భయంకరమైనది. ఈ కోపము ఆగ్రహం అన్నది మన జీవితంలో ఉంటే దేవుని యొక్క దీవెన మనం పొందేటువంటి అవకాశం ఉండదు. కోపపడ్డాడంట, చంపేశాడు తమ్ముడిని చంపేశాడు. దేవుడు అడుగుతున్నాడు, కైనా నీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతుంటే ఏం చేశాడు? దేవుని మీద కోపడుతున్నాడు. దేవుని మీదే కోపడుతున్నాడు. నా తమ్ముడికి నన్ను కాపలా పెట్టావా? ఎవరి మీద? చివరికి ఏమయ్యాడు? కాయను దేశద్రోహి అయిపోయాడు. విధేయత ఉందా? లేదు. అవునా? కోపపడితే ఆత్రపడి కోపపడద్దు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. 3వదిగా మనం చూస్తే ఏం మానేయాలంటే కీడు చేయటం మానేయాలి. ఏం చేయటం? కీడు చేయటం మానేయాలి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 22వ వచనంలో సామెతలు కీడుకు ప్రతికీడు చేసేదనని అనుకోవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయనను రక్షించు. అన్నదమ్ములు గోతిలో పడేశారు, బానిస వర్తలుగా అమ్మేశాడు. మరి యోసేపుకు అన్నలు కీడు చేశారు. అయినా సరే యోసేపు అన్నలకు ఏం చేశాడు? మేలు చేశాడు. ఆదికాండం 50వ అధ్యాయంలోకి వస్తే అన్నలు ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు. నా తమ్ముడు మీరు చంపేస్తాకి చూసాం కదా అని గోతిలో పడేసాం, వాడిని బానిసలకి వర్తకులకు అమ్మేశాం. ఇప్పుడు మనమంతా కలిసి ఇప్పుడు యోసేపు ఎలా ఉన్నాడు? రాజుగా ఉన్నాడు, పరిపాలకుడిగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు. మనల్ని ఏం చేసేస్తాడు అని భయపడిపోతున్నాడు. మనమైతే ఏం చేస్తాం? చూడు నీ సంగతి చేసుకుని చూస్తాను, నా అవకాశం రాని అప్పుడు నీ సంగతి చెప్తానంట. అప్పటి వరకు వేచి ఉంటాం అవకాశం వచ్చేవారు. అవకాశం వచ్చినా వదిలిపెట్టేస్తామా? వదిలిపెట్టరు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకోవద్దు. యెహోవా కొరకు కోపపడేది ఎవరు? దేవుడే. ఉగ్రత చూపించేది ఎవరు? దేవుడే. మనం ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. దేవునికి అప్పచెప్తే దేవుడు చూస్తాడు. మనం ఏం చేయలేము. మన కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయడానికి వీల్లేదు. అదే దశలోని పత్రికలో కూడా దశలోని సంఘంతో పౌలు గారు చెప్పేటువంటి మాట మనం చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయంలో దశలోనిక పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన వాటిని అనుసరించి నడుచుకోవాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎదుటి వాడికి మనం కీడు చేసేందుకు సంతోషం వస్తుందా? వస్తే ఆ సంతోషం ఎంతసేపు ఉంటుంది? అవునా?
ఎదుటివాడికి మనం కీడు చేయడానికి వీల్లేదు. ఒకవేళ వాడు మనకి కీడు చేసినా కీడుకు ప్రతి కీడు మనం చేయడానికి క్రైస్తవుడిగా, క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలుగా, క్రీస్తు యొక్క శిష్యులుగా, దేవుని యొక్క బిడ్డలుగా మనకి ఇచ్చేటువంటి సలహాలు అనమాట ఇవి. అన్యులు చేస్తూ ఉంటారు, అన్యులకు వల్ల మనం ఉండకూడదు. శాస్త్రంలో పరిచయాలు నీతి కంటే మీ నీతి అధికమైతే తప్ప మీరు నిత్యజీవం పొందలేరని యేసు ప్రభువు చెప్తున్నారు. అవునండి. పేతురు మొదటి పత్రికలో కూడా, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులవటకే మీరు పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక జీవించాలి. మనల్ని తిట్టేటువంటి వారిని మనం జీవించాలి. యేసుప్రభు అదే చేశారు. తను హింసించే వారిని చూసి ఏమన్నాడు యేసుప్రభు? తండ్రి, మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరగరు, వీరిని క్షమించమన్నాడు. శత్రువులు సహా దీవించేటువంటి మనస్సు యేసుప్రభు కలిగి ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉంటాయి. మరి ఆ మనసు మనం కలిగి ఉన్నామనుకో, మనం చిన్న పరలోకం ఇదే. కుటుంబంలో ఒకరినొకరు దూషించుకుంటే ఎలా ఉంటుంది? అవునా? ఏం చేయాలి? మొట్టమొదట ఇవి ఎక్కడ రావాలి? కుటుంబంలో రావాలి. కుటుంబంలో కోప్పడకూడదు. అబ్బో, కూరలో కొంచెం ఉప్పు అయిందంట, ఎక్కువైందంట, ఎంత కోపం వచ్చేది అయ్యగారికి, ప్లేట్లు ఎగిరిపోతాయి పైకి. కారం ఎక్కువైందంట, ఏం చేస్తాడు? అబ్బో, కోపపడద్దు, కోపపడద్దు అన్నారు. ఒకవేళ తాత్కాలికంగా కోపపడ్డా పాపం చేయకూడదు, క్రియ చేయటానికి వీల్లేదు అనేటువంటి విషయం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు, దీవించాలి. ఎవరైనా మనల్ని తిడుతూ ఉంటే సంతోషించాలి, దీవించాలి. అది క్రైస్తవుని యొక్క లక్షణం, క్రీస్తు ప్రభు యొక్క లక్షణం. క్రీస్తు యొక్క శిష్యులుగా మనం ఉండాలంటే క్రీస్తు యొక్క మనస్సు కలిగి మనం జీవించాలి. క్రీస్తు ఎవరినైనా దూషించాడమ్మా? ఎవరి మీదైనా కోపపడ్డా? ఒకే ఒక సందర్భంలో కోపపడ్డాడు. ఎక్కడది? దేవాలయాన్ని పాడు చేసిన సందర్భంలో కొరడా ఇచ్చుకుని తరివేసాడంతే ఒక వినబడు. అవునా? అప్పుడు విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపం మళ్ళీ మర్నాడు ఉందా? మర్నాడు లేదు. మళ్ళీ దీనత్వం కలిగి జీవించాడు. మన కోపం సూర్యుడు అస్తమించే వరకు ఉండడానికి వీల్లేదు. భార్యాభర్తలు దెబ్బలాడుకుంటారు, సాయంకాలం అయ్యేటప్పటికి ఆ కోపం ఉండకూడదు. సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం. తండ్రి కొడుకులు దెబ్బలాడుకున్నారు, అత్త కోడళ్ళు దెబ్బలాడుకున్నారు, తోడు కోడళ్ళు దెబ్బలాడుకున్నారు, కానీ ఆ అక్క చెల్లెలు దెబ్బలాడుకున్నారు. ఆ కోపం ఎప్పటి వరకు సరిపోవాలి? సూర్యుడు అస్తమించే వరకు ఉండడానికి వీల్లేదు. మళ్ళీ వాళ్ళు కలుసుకోవాలి, ఒకరినొకరు కలుసుకోవాలి. అది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కీడుకు ప్రతి కీడు ఎవరిని కూడా చేయకూడదు, వాళ్ళని దీవించండి అని చెప్పి లేఖనం సెలవిస్తుంది. శత్రువులను కూడా కీడు చేయకూడదు. ఒకవేళ శత్రువు కీడు చేయడానికి వచ్చినప్పుడు కూడా వాడిని దీవించి పంపాలి. మనం చెప్పారు కదా, ఇజ్రాయేల్ రాజు దగ్గరికి సన్హెరీబు రాజు యొక్క సైన్యం వచ్చిన సందర్భంలో ప్రవక్త ఎలీషా వాళ్ళని కళ్ళకు అంధత్వం కలుగజేసి తీసుకొచ్చిన సందర్భంలో ఏం చేశాడు? నీ శత్రువుని నువ్వు కీడు చేయొద్దు, వాళ్ళకి భోజనం పెట్టి పంపించాడు. నాడు రాజుతో చెప్పిన మాట ఏదైనా, భోజనం పెట్టి పంపించాను. సమూయేలు మొదటి గ్రంథంలో ఒక సందర్భం మనం ఆలోచించేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము, 24వ అధ్యాయం 19వ వచనంలో, ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక. నిశ్చయముగా నీవు రాజు వగుదువనియు ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడినయు నాకు తెలియను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలో? సౌలు రాజు దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదును చంపడానికి ప్రయత్నం చేసిన సౌలుని
చంపకుండా విడిచిపెట్టేశాడు దొరికినా సరే. అప్పుడు సౌలు దావీదుతో మాట్లాడుతున్నాడు అనమాట. సౌలుతో మాట్లాడి ఏమంటున్నాడు 16వ వచనంలో, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని దగ్గరగా ఏడ్చి దావీదుతో ఇచ్చాడు. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసినవు కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒప్పుకున్నాడా లేదా సౌరాజ్? దావీదు నీతిపరుడే కాదా? నాకంటే నువ్వే నీతిపరుడు అని ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటమే మంచిది. మనం ఒప్పుకుంటాం అలాగా? మనం ఒప్పుకుంటామా? తొడేలు గొర్రెపిల్ల నీళ్ళు తాగుతున్నాయంట. ప్రవాహం కిందేమో గొర్రెపిల్ల నీళ్ళు తాగుతుంది, ప్రవాహానికి పైనేమో తోడేలు నీళ్ళు తాగుతుంది. ఈ తోడేలు గొర్రెపిల్లను చూసింది, ఎలాగైనా దాన్ని తిరిగి చంపేసి తినేయాలనుకుంది. దెబ్బలాడుతుంది అనమాట. నేను ఇక్కడ నీళ్ళు తాగుతుంటే నువ్వు అక్కడ కేకలు చేస్తున్నావు ఏంటంటే, అసలు యాక్చువల్గా ఎవరికి కేకలు చేసిన నీళ్ళు ఎవరి దగ్గరికి వస్తున్నాయి? కానీ ఏమంటుంది అనమాట, దెబ్బలాట. అలాగనే సమాజంలో, సంఘంలో, కుటుంబంలో దెబ్బలాట పెట్టుకునేవాడు. ఊరికినే దెబ్బలాట పెడతా ఉంటాడు. అవునా? ఎదురు తిరుగుతూ ఉంటారు. అది క్రైస్తవులకి తగదు, క్రీస్తు ప్రభు శిష్యులకు తగదు. ఇక్కడ దేవుని ఎదిగినటువంటి, దేవుని చేత హెచ్చరించబడినటువంటి, దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి సౌలు రాజు దేవుని మాటను ధిక్కరించాడు. దేవుని ఆత్మ సౌలును విడిచిపోయింది. ఎవరిలోకి వచ్చింది? దావీదులోకి వచ్చింది. దావీదును చంపడానికి సౌలు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సౌలే దావీదును దొరికేశాడు. చంపడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి కలిగినప్పుడు ఏం చేశాడు దావీదు? సౌలును విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి ఆ దావీదు మాట్లాడుతున్నాడు అనమాట. సౌలు దావీదుని పిలుస్తున్నాడు, నాయనా దావీదా ఈ స్వరం నీదేనా? అవునా? ఈ పలుకు నీదేనా? నువ్వేనా అని అడుగుతున్నాడు. నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసిందో కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా? శత్రువు దొరికితే మేలు చేస్తారా ఎవడైనా? వాడు పగ తీర్చుకుంటాడండి, తీర్చుకుంటాడు ఎవడైనా లోక సంబంధి. కానీ నువ్వు అలా చేయలేదు. అవునా? నిశ్చయముగా ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయను కాక అంటున్నాడు. దీవిస్తున్నాడు అనమాట. నువ్వు నాకు ప్రతిగా ఏం చేసావు? మేలు చేసావు. నాకు చేసిన మేలుని బట్టి నీకు ఏం చేయాలి? నీకు మేలు ఎవరు చేస్తాడు? దేవుడు చేస్తాడు. మేలు చేసినా కీడు చేసినా ఎవరు చేయాలి? దేవుడు చేస్తాడు. అయితే దేవుడికి మనం అప్పచెప్పుకోవాలి. మనము కీడు చేయడానికి ప్రయత్నం చేయకూడదు. కీడు చేయడాన్ని మానేసేయాలి. ఎదుటి వారికి కీడు చేయడానికి వీల్లేదు. దేవుని యొక్క ఉద్దేశం అది. యేసు ప్రభువు కూడా చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎవడు క్రైస్తవుడు ఈ లోకంలో? అమ్మా, హింసించే వారికి ప్రార్థన చేసేవాడు ఎవడున్నాడు? ప్రార్థన చేస్తారు హింసించే వారికి. ఏమని? ఏమని? వాడు నాశనం అవ్వాలని ప్రార్థన చేస్తారు. అలాగే చేయాలా? వాడు మార్పు రావాలని ప్రార్థన చేయాలి. చంప. అవునా? యేసు ప్రభువు చెప్పిన మాట, నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతివంతుల మీదను అనీతివంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించినడలా మీకు ఏమి ఫలం కలుగును? సుంకరులను అలాగ చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసినట్లా మీరు ఎక్కువ చేస్తున్నదేమి? అన్యజనులను అలాగ చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణుగా ఉండేదారు. ఎప్పుడుంటారు పరిపూర్ణులుగా?
చెడుతనము విసర్జించాలి, మానుకోవాలి. కోపము మానుకోవాలి, కీడు చేయటం మానుకోవాలి. అప్పుడు పరలోకపు తండ్రికి మనం పరిపూర్ణులుగా ఉంటామనేటువంటి విషయాన్ని మరి ఆలోచన కలిగి ఉందాం. కీడు చేయవారికి కూడా కీడు చేయకూడదు. ఆదికాండం 50 అధ్యాయంలో ఆదికాండము 50 అధ్యాయం 20వ వచనంలో, ఆదికాండం 50 అధ్యాయం 20వ వచనంలో యోసేపు చెప్తున్నాడు, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మీరుకే దేవుడు ఉద్దేశించాను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఎవరండి? ఎవరు మాట్లాడారు? ఇది యోసేపు మాట్లాడుతున్నాడు, అన్నలతో మాట్లాడుతున్నాడు. యోసేపు తన అన్నలతో మాట్లాడుతున్నాడు. అవునా? వీళ్ళు ఏం చేస్తున్నారు? 17వ వచనంలో, నీ తండ్రి తాను చావకను ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసింది కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడాను. యాకోబు చనిపోయేటప్పుడు ఇలా చెప్పాడు అని చెప్పి అన్నలైనటువంటి వారు యోసేపుతో చెప్తున్నారు అన్నమాట. అపరాధం క్షమించమని వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుతుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానంలో ఉన్నానా? మీరు నాకు నమస్కారం చేయటువంటి, నాకు సాగిలు పట్టండి, నేనేమన్నా దేవుడినా? దేవుడి స్థానంలో ఉన్నాను నేను. మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించింది, కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహుప్రదలను బ్రతికించినట్లుగా అది మీరుకే దేవుడు ఉద్దేశం. మనకి ఏం జరిగినా అది మన మీరు కొరకే. నేను చెప్తూ ఉంటాను తరచుగా నా భార్యతో, నా పిల్లలతో, ఏది జరిగినా మన మీరు కొరకే జరుగుతుంది. దేవుడు చేస్తున్నాడు. ఇవాళ ఈ కార్యంలో జరిగిందంటే అది ఏ కీడు చాటు, ఏ మేలు దేవుడు మన కొరకు దాచించాడో తెలియదు. అంచేత మనము మేలు అనుభవిస్తున్నాము, కీడు అనుభవించద్దా? యోబు కూడా అది చెప్తాడు తన భార్యతో, మూర్ఖురాలు మాట్లాడుతున్నావేంటమ్మా? దేవుడు మేలు చేస్తున్నాడు, అనుభవిస్తున్నాం, మరి దేవుని వల్ల కీడు. దేవుడు కీడు చేస్తాడా? దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై మరణాన్ని అంటుంది. అంతేగాని దేవుడు మనకి కీడు చేయడు. మన మాటల వల్లే, మన క్రియల వల్లే, మన ఆలోచన వల్లే మనకి కీడు కలుగుతుంది తప్ప మరి దేవుడు మనకి కీడు చేయడు. యోసేపు అన్నలతో చెప్తున్నాడు ఏమని, ఇది మేలుకే దేవుడు ఉద్దేశించాడు కాబట్టి భయపడకు, నేను మిమ్మును మీ పిల్లల్ని పోషిస్తాను అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. మరి ఈ దినాన్ని అన్నదమ్ములు ఎలా ఉన్నారు? సమాజంలో, సంఘంలో ఎలా ఉన్నారు? సమాజంలో సంఘం విడిపెట్టేయండి, సంఘంలో అన్నదమ్ములు ఎలా ఉన్నారు? అన్నగారు కిడి చేస్తే తమ్ముడు ఏం చేయాలి? తమ్ముడు కిడి చేస్తే అన్నగారు ఏం చేయాలి? అవునా? అసలు కీడు చేయవచ్చా? కీడు చేయకూడదు. ఒకవేళ కీడు చేశారనుకో ఏం చేయాలి? మేలు చేయాలి, క్షమించాలి, అంతే. క్షమించాలి అంతే. క్రైస్తవుడైతే క్షమించాలి. క్షమిస్తున్నాడు కదా అని మరి కీడు చేయడానికి వీల్లేదు. మరి కీడు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు సహోదరులు? సంఘంలో, కుటుంబాల్లో ఇద్దరు అన్నదమ్ముల గురించి చెబుతూ ఉంటారు. అన్నదమ్ములు ఇద్దరే అన్నదమ్ములు. వాళ్ళు ఒకరి మీద ఒకరు ప్రేమలో ఒకరినొకరు చంపాలని అనుకుంటారు. ఒకటి దాన్ని ఒకడు ఆశిస్తూ ఉంటాడు. కుమారి ఒకటి దాన్ని ఒకడు ఆశించి ఏం చేయాలి? ఎదుటి వాటిని వీడియో లాగేసుకోవాలని చూస్తూ ఉంటాడు. మరి ఏం చేస్తాడు? అటువంటి సరే నష్టపోండి, ఇష్టమే, అంతేగాని కీడు మాత్రం చేయొద్దు. కీడు చేసి ఎవరు చూసుకుంటారు? దేవుడు చూస్తారు. ఇప్పుడు యోసేపు కీడు చేశారు, దేవుడు యోసేపుని ఏం చేశాడు? హెచ్చించాడే తప్ప తగ్గించలేదు. నిజంగా యోసేపు అన్నల పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. మొట్టమంటే వాళ్ళు చేసేటువంటి చెడుతనాన్ని తండ్రికి తెలియజేశాడు. తండ్రికి గద్దిస్తాడు, ఆ చెడుతనం వాళ్ళు మాంటారు అనే ఆలోచనతో
మరి తండ్రికి తెలియజేసేవాడు. కానీ వాడు చిన్నతనం మానేరా? అభ్యాసం కూసిమిచ్చారని అలవాటు చేసుకున్న వాడికి మరి ఏది అలవాటు అయితే అదే దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టమవుతుందా? దేనికి మీరు దాసుగా ఉంటున్నారో బానిస అయిపోతున్నారు. చెడు అలవాట్లు ఏదైతే మీరు కలిగి ఉన్నారో దానికి బానిసలు అయిపోతున్నారు. దాని నుంచి బయటికి రావాలి. చెడుతనం విడిచిపెట్టాలి. కీడు చేయటం మానేయాలి. చెడుతనం మానేయాలి. కోపం మానేయాలి. కీడు చేయటం మానేయాలి. ఇంకోటి ఉంది కదా, ఏంటది? చెడు తలంపులు మానేయాలి. తలంపులు నరుల హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా కేవలం చెడ్డవి. మంచి ఆలోచన ఉన్నది. ఎంతసేపు ఎవరి పంప ముంచాలా, ఎవరిది అన్యాయంగా వేసుకోవాలా, ఎవరిది అక్కడిగా చేసుకోవాలా, నాకున్నదాన్ని నేను సరిపెట్టుకోను, నాకు ఇంకా ఎదటివాడు కావాలి అనే ఆలోచన కలుగుంటాం. అది మానవ నైజం. అది నరులు చెడుతనం. అవునా? చెడు తలంపులు. యెషయా గ్రంథం 55 అధ్యాయము 55 అధ్యాయం 7వ వచనంలో భక్తిహీనులు తమ మార్గమును విడువలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఇంచేతంటే నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నది. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించేవానికి ఆహారమును కలగటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండను. నిష్ఫలముగా నా ఎదుగు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలం చేయను. మీరు సంతోషంగా బయలువెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడదురని. అవునా? కనుక దేవుని యొక్క తలంపులు వేరు, మానవుని యొక్క తలంపులు వేరు. దేవుని యొక్క ఉద్దేశాలు వేరు, మానవుని యొక్క ఉద్దేశాలు వేరు. మన తలంపులు, మనలో రెండు చెడు తలంపులను మనం ఏం చేయాలి? మంచి తలంపులు ఉంచుకోవాలి, చెడు తలంపులు తీసివేయాలి. చెడు ఊహలు ఎటువంటి వంట? ఆదికాండం 6వ అధ్యాయంలో 5వ వచనంలో, ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదని. గొప్పది ఇంకేం లేదంట. భూమి మీద గొప్పది ఏంటంటే నరుల చెడుతనమే గొప్పదంట. అవునా? వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవని యెహోవా చూసి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది, తన హృదయంలో నొచ్చుకున్నాడు. దేవునికి హృదయం ఉంది, దేవుడి హృదయంలో నొచ్చుకున్నాడు. ఇంచేత మనుషుని యొక్క హృదయంలో చెడు తలంపులు బట్టి దేవుని హృదయంలో నొచ్చుకున్నాడు. అంచేత ఈ నరుల్ని ఈ భూమి మీద ఉండకుండా తుడిచివేస్తానని చెప్పి జలప్రళయం రప్పించడానికి దేవుడు ప్లాన్ చేశాడు. నోవాహుతో మాట్లాడుతున్నాడు అన్నమాట. అది సందర్భంలో ఇక్కడ మాట్లాడుతున్నాడు. నోవాహుతో మాట్లాడతాడు, భూమి మీద ఉండకుండా నేను తుడిచివేస్తాను. ఏమిటి? నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాలను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తున్నాను. ఎలాగనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం పొంది ఉన్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయి. అంతమందిలో కూడా కృప పొందినవాడు ఎవరు? నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందాడు. ఈ రాత్రి సమయంలో మరి దేవుని యొక్క దృష్టిలో మనం కృప పొందిన వాళ్ళగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంతమందిలో కూడా నోవాహు ఒకటి ఎందుకు నీతిమంతుగా ఉన్నాడు? దేవుడు ఏదైతే చెప్పాడు అదే చేశాడు. నరుల హృదయము ఏమైపోయింది? కేవలము చెడ్డది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులో ఊహాంతం ఎల్లప్పుడు కేవలం చెడ్డనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో, దేవుని హృదయంలో నొచ్చుకున్నాడు. మన స్థితి ఎట్లా ఉంది?
ఆనాటి ప్రజల గురించి వాళ్ళ యొక్క స్థితి గురించి యెహోవా దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. ఈ దినాన్ని మన గురించి నొచ్చుకుంటున్నాడా, మనల్ని మెచ్చుకుంటున్నాడా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించగలిగి ఉండాలి. మన తలంపులు బట్టి, మన చెడు తలంపులు బట్టి దేవుని హృదయం నొచ్చుకుంటుందా, దేవుని హృదయం సంతోషిస్తుందా? యేసు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో దేవునికి ప్రార్థన చేస్తూ, నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చి నీ నామాన్ని మహింపరిచానంటున్నాడు. దేవుడు మనకు అప్పగించిన పని ఉంది. ఏంటది? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాడు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడ్డాడు. నమ్మని వారికి మనం సర్వసృష్టికి సువార్త ప్రకటించాలంటే ముందు ఆ సువార్త మనం ప్రకటించుకోవాలి. మనం తప్పు చేస్తా ఉంటే ఎదుటివాడిని తప్పు చేయొద్దు అంటే ఊరుకుంటారా? ఏమా నేను నిద్రపోతా ఉండి కుమారి నువ్వు నిద్రపోతుంటే ఊరుకుంటారా? మీరే నిద్రపోతున్నారు కదా, నన్ను నిద్రపోమంటున్నారు, నిద్రపోతున్నారు అంటదా? ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు ఏం చేయాలి? ముందు మనం అంటే మన వెలిగింపబడ్డ దీపం అనేక దీపాలను వెలిగించాలి. క్రైస్తవులు దీపాలుగా ఉండాలి, క్రైస్తవులు ఉప్పుగా ఉండాలి. యేసు ప్రభువు చెప్తున్నారు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగుతూ ఉండాలంటే ఒక సంఘంలో రాత్రులంటే ఆరాధన కార్యక్రమం రాత్రులు పెట్టుకుంటున్నారంట. ఆ చర్చ్ బిల్డింగ్లో దీపాలు లేవంట, విద్యుత్ లేదు, కరెంట్ లేదు, దీపాలు లేవు. మరి వచ్చిన వాళ్ళంతా కూడా ఒక్కొక్క క్యాండిల్ పట్టుకు రావాలి, ఒక 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 క్యాండిల్ వెలిగించుకుని రావాలి. 100 మంది ఉన్నారంట సంఘంలో. ఆ 100 మంది 100 క్యాండిల్స్ వెలిగించినప్పటికి ఎంత వెలుగు వచ్చేది? ఒకవేళ 50 మంది వచ్చారనుకో, ఇప్పుడు మన చింతపల్లి క్రీస్తు సంఘంలో ఎంతమంది ఉన్నారు? అందరూ అన్ని క్యాండిల్స్ పట్టుకొస్తే ఎంత వెలుగు వచ్చేస్తే? ఈ ట్యూబ్ లైట్లు పనికొస్తాయి అసలు? ఈ ఫోకస్ లైట్ పనికొస్తుందా? పనికిరాదు. ఇంకా ఆ వెలుగు అంటే ఆ దీపం వెలగడం కాదు, ఆ క్యాండిల్ వెలగడం కాదు, మీరే వెలుగు. ఆ క్యాండిల్ ఏం చేస్తుంది? అది వెలుగుతూ ఉంటుండగా అది కరిగిపోతుంది. అది కరిగితేనే తప్ప వెలుగు రాదు. అలాగే మనం కూడా కరిగిపోవాలి, మనం కనపడకూడదు, మనం వెలుగే కనపడాలి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు తన స్థితిని కోల్పోకపోతే పదార్థానికి రుచి వస్తుందా? ఎక్కడ ఉప్పు కళ్ళు అక్కడ ఉన్నాయనుకో, కూర ఎలా ఉంటుంది? ఆ ఉప్పు కనపడుతుందా? కనపడకూడదు. లోకంలో మనం కనపడకూడదు. మనం చేసిన పని నేను చేసానని గొప్పగా చెప్పుకోకూడదు. మనం కనపడకూడదు, మన పనులు కనపడాలి, మన స్థితి కనపడాలి లోకానికి. మరి పలానా వాడు క్రైస్తవులు అని చెప్పుకోవాలి. అంత్యకైలో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అన్నమాట. క్రైస్తవులు అంటే క్రీస్తును అంగీకరించిన వారు, క్రీస్తు శిష్యులుగా ఉన్నారు. శిష్యులు క్రైస్తవులు అయ్యారన్నమాట. యేసు ప్రభు శిష్యులు క్రైస్తవులు అని పిలవబడ్డారు. మేము క్రైస్తవులు అని చెప్పుకోలేదు. వాళ్ళు చూసినట్టు వాడు వీళ్ళ క్రైస్తవులు అని చెప్పి అన్నారు. అలాగే మనల్ని చూసి ఏం చేయాలి? వీళ్ళ క్రీస్తు సంఘ సభ్యులు అని చెప్పి గ్రామంలో ఉన్నవాడు చెప్పుకోవాలి. అలాగే మన ప్రవర్తన ఉండాలి. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? 4 విషయాలు మానేయాలి. మానాల్సినవి చాలా ఉన్నాయి, కానీ అందులో 4 మాత్రం చెబుతాను నన్ను. ఏంటది? 1 చెడుతనము, 2 కోపము, 3 కీడు చేయటం, 4 చెడుతనం. ఎన్ని ఉన్నాయమ్మా? 4 ఉన్నాయి. ఈ 4 మీరు చెప్పండి ఒకసారి. చెడుతనం విడిచిపెట్టాలి, రైట్? కోపం విడిచిపెట్టాలి, కీడు చేయటం మానేయాలి, తలంపులు కూడా చెడ్డ తలంపుల్ని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టేస్తే అప్పుడేం చేస్తాడు? దావీదు ఏమంటున్నాడు? నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో, దాన్ని తీసివేయి. ఎవరు తీసేయాలి? మనమే తీసుకోవాలి. దేవుడు తీయమంటే కుదరదు. ఎవరు వేసారు? నీ నెత్తి మీద ఏదో ఉందంటే ఆ చెప్తే నువ్వే తీసేయాలంట. మన పరిస్థితి అది. నువ్వే చెప్పావు కదా, నువ్వే తీసే అంటే నువ్వు తీస్తావా? లేదు. ఎవరు వేసుకున్నారు? అది మనమే వేసుకున్నాం. ఎవరు కలిగి ఉన్నారు? మనమే నేర్చుకున్నాం. మనం నేర్చుకున్నది మనమే మానేయాలి. అంతే తప్ప ఎదటి వాళ్ళు మానేయాలి, ఎదటి వాళ్ళు తీసేయాలంటే, దేవుడు తీసేయాలంటే అది కుదరదు. కనుక పిల్లరా, ఈ రాత్రి సమయంలో మన జీవితంలో మానుకోవాల్సినటువంటి 4 పనుల గురించి తెలియజేశాము.
మీ హృదయాల్లో బదిలీపరుచుకుని ఈ 4 కూడా మన హృదయం నుంచి విసర్జించేసి దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించాలని నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు జీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వసృష్టికర్త, మహోన్నతుడా, శాశ్వతుడా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేసుకుంటున్నాం. ఈ రాత్రి సమయంలో విత్తబడిన వాక్యం వీళ్ళ హృదయాల్లో ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మాలో ఉన్నటువంటి చెడుతనాన్ని, మాలో ఉన్నటువంటి కోపాన్ని, మాలో ఉన్నటువంటి కీడు చేసేటువంటి ఉద్దేశాన్ని, మాలో ఉన్నటువంటి చెడు తలంపులను నాయన మేము దూరపరచుకొని పరిశుద్ధులుగా మేము జీవించడానికి మీ కృపా సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. విన్న ప్రతి బిడ్డను దీవించండి. వాక్యం విని విడిచిపెట్టేటువంటి వారుగా కాకుండా విన్న వాక్య ప్రకారంగా జీవిస్తూ మీ నుంచి దీవించబడే భాగ్యం బిడ్డలందరికీ ప్రసాదించండి. నాయన గతించిన శుక్రవారం నుంచి ఇంతవరకు కాచి కాపాడారు. అలాగే నాయన రాబోయేటువంటి శుక్రవారం వరకు కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడి మీ చిత్తమైతే మరొక శుక్రవారం మేమంతా కలిసి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మీ యొక్క వాక్యం ధ్యానించి ఈ సరిలో ప్రార్థించే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. త్వరలో తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.